brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రైట్ ఎస్ఎల్బిసి టన్నెల్లో 130 గంటలుగా సహాయక బృందాల ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. 6 రోజులు గడుస్తున్నా 8 మంది కార్మికుల ఆచూకీ మాత్రం ఇంకా తెలియరావట్లేదు. కారణం టన్నెల్ బోరింగ్ మిషన్ అడ్డుగా ఉండటమే. దానికి తోడు ఓట నీటితోటి బురద మేట అంతకంతకు పెరగడమే. యుద్ధ ప్రాతిపదికన శకలాల్ని తొలగించడం ఎలా? టన్నెల్ లోపల ఈ రెస్క్యూ టాస్క్ పైన ఇప్పుడు ఫోకస్ పెట్టాయి రెస్క్యూ బృందాలు. టన్నెల్లో 14వ కిలోమీటర్ దగ్గర 8 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. 12వ కిలోమీటర్ వరకు లోకో ట్రైన్లో ఈ రెస్క్యూ బృందాలు వెళుతున్నాయి. ట్రాక్ అక్కడి వరకే ఉండడంతో ఆ తర్వాత కాలినడకన ముందుకెళ్లాలి. ప్రస్తుతం స్పాట్కి సమీపంలో టన్నెల్ బోరింగ్ మిషన్ శకలాలు బురద మేటతోటి ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఈ శకలాలతో పాటు ఆ బురదని తొలగించాలి అంటే రెస్క్యూ బృందాల ముందున్న ఏకైక మార్గం ఇప్పుడు మీరు ఈ స్క్రీన్లో చూస్తున్న ఆ కన్వేయర్ బెల్ట్ మాత్రమే. ఈ సిల్ట్ కానీ లేకపోతే ఆ శకలాలని కానీ ఆ కన్వేయర్ బెల్ట్ సాయంతోనే బయటకు తీసుకొచ్చి అక్కడి నుంచి ట్రాక్ ఉంది కాబట్టి అక్కడ ట్రక్కుల్లో వేసి బయటకు పంపించాలి. కానీ ఇప్పుడు ఆ శకలాలని తొలగించి ఆ బురదని తీస్తే ఏం జరుగుతుంది అనేదే పెద్ద టాస్క్. ఈ బెల్ట్ సాయంతోనే ఇప్పుడు ఈ బురద శకలాలని తొలగించే ప్రక్రియని వేగవంతం చేయాలని భావిస్తున్నారు. సరే, అది ఎంత త్వరగా చేస్తే ఆపరేషన్ అంత త్వరగా ఎండ్ కార్డు పడే అవకాశం ఉంది. బట్ శకలాలని తొలగించేస్తే ఏముంది అవతల సైడు? బురద, ఆ సిల్టు ఇదంతా ఒక్కసారిగా మళ్ళీ ఫ్లో అయ్యి వీళ్ళ మీదకి వస్తుందా? రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీదకి వస్తుంది. అక్కడేం జరుగుతుంది? ఫర్దర్గా ఏమైనా పైనుంచి ఏమైనా కొలాప్స్ అవుతుందా? ఎందుకంటే ఈ మిషన్ అనేది చాలా పొడవు ఉంటుంది. ఆ మిషన్ అంటే ఏదో చిన్న చితగా కాదు, కొన్ని మీటర్ల పాటు పొడవు ఉంటుంది. సో ఈ శకలాలన్నీ తొలగించేసిన తర్వాత పైనుంచి ఒకవేళ ప్రెషర్ కిందకు వచ్చి పైనుంచి ఇంకా ఏమైనా కింద పడిపోతే ఇంకా శకలాలు ఏమైనా పడతాయా? ఇప్పుడు వీళ్ళు రెస్క్యూ చేయడానికి వెళ్ళిన ప్లేసుల్లో సైతం టన్నెల్ ఏమైనా కూలిపోతుందా? అలాంటి ఆస్కారాలను కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడున్న సాయిల్ని సైతం టెస్ట్కి పంపించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లు ఎదురవుతా ఉన్న ఇబ్బందుల్ని ఒకసారి మళ్ళీ చూద్దాం. ఈ డీవాటరింగ్ అండ్ డీసిల్టింగ్ ఈ రెండింటినీ ఇప్పుడు మనం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి. అలా చేస్తేనే అవతల ఉన్న వాళ్ళని మనం బయటకు తీసుకురాగలుగుతాం. అలాగే టన్నెల్ బోరింగ్ మిషన్ శకలాల్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసి బయటకు పంపించాలి. ఈ క్రమంలో ఈ కన్వేయర్ బెల్ట్ ఎంత మేర సహకరిస్తుంది అన్నది కూడా చూడాలి. మొదట్లో కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేయలేదు, తర్వాత దాన్ని మొత్తానికి ఎట్లా ట్రాక్ మీదకి తీసుకొచ్చారు. ఈ కన్వేయర్ బెల్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత తొందరగా ఈ పనులు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత భారీ మిషనరీ శకలాల్ని బయటకు పంపించాలి అంటే ఆ బెల్ట్ కూడా కోఆపరేట్ చేయాలి. ఒకవేళ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ని తొలగిస్తే ఈ పైన రూఫ్ పరిస్థితి ఏంటి? అది ఇప్పుడు పెద్ద టాస్క్ అయిపోయింది. పైన రూఫ్ నిలబడుతుందా, లేదంటే దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు రెస్క్యూ బృందాలు ఏం చేయబోతున్నాయి అన్నది ఇప్పుడు క్వశ్చన్గా కనిపిస్తోంది. ప్రమాద స్థలంలో ఆ రిస్కీ టాస్క్ ఎలా ఉందో కూడా చూద్దాం. చూడండి ఒక్కసారి, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఎస్, ఇదొక గ్రాఫికల్ ప్రజెంటేషన్ మీకు బాగా అర్థం కావడం కోసం. ఇది టన్నెల్. ఇక్కడ 8 మంది చిక్కుకుపోయారు. ఆ తర్వాత పైనుంచి పడిపోయిన రాళ్ళు, మట్టి, బురద అంతా ఉంది. ఆ తర్వాత ఇక్కడ రెడ్ బ్లాక్లో మీకు కనిపిస్తున్నది ఈ బోరింగ్ మిషన్. ఈ మిషన్ చాలా పొడుగు ఉంటుంది. దాని తర్వాత కన్వేయర్ బెల్ట్ ఉంది చూడండి. ఆ కన్వేయర్ బెల్ట్ మీద నుంచి మీకు ఆ డెబ్రీస్ అన్నీ వెళ్తున్నాయి. ఆ తర్వాత ఇక్కడ రెస్క్యూ ఆపరేట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ మిషన్ మనం తొలగించామే అనుకుందాం, శకలాలను తీసేసి. ఈ పైన ఉన్నది కింద పడిపోతే ఏంటి పరిస్థితి? అప్పుడు మళ్ళీ వీళ్ళ మీదకి వచ్చేసే ఆస్కారం కూడా ఉంటుంది. సో ఆ భయం కూడా ఉంది. సో ఇదంతా ఇప్పుడు పెద్ద టాస్క్ అయిపోయింది. ఈ లోపల సిచ్యువేషన్ ఇలా ఉంటే బయట మాత్రం పొలిటికల్ కుస్తీ కాకరేపుతోంది. బీఆర్ఎస్ నేతల పర్యటనతోటి ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ దగ్గర హైడ్రామా కూడా కంటిన్యూ అవుతోంది. ముందుగా హరీష్ రావు, జగదీష్, నిరంజన్లతో పాటుగా పలువురు నేతల్ని పోలీసులు అక్కడ అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడే బైఠాయించారు నేతలను. ఆ తర్వాత కొద్దిమందికి పర్మిషన్ ఇవ్వడంతో ఎస్ఎల్బిసికి వెళ్ళారు. ఈ పొలిటికల్ వార్ కాసేపు పక్కన పెట్టి లేటెస్ట్గా సిచ్యువేషన్ ఏంటి? దోమలపేట దగ్గర నుంచి మా ప్రతినిధి శివ లైవ్లో డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, ఏమిటి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇష్యూని అక్కడ మీరు చూస్తూనే ఉన్నారు. సో వాట్ ఆర్ ఆల్ ద ఆల్టర్నేటివ్స్? ఎట్లా దాన్ని ఇప్పుడు ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు రెస్క్యూ బృందాలు? అయితే ప్రత్యామ్నాయ మార్గాలను ఇంతకు ముందే వివిధ రెస్క్యూ టీంల ఉన్నతాధికారులతో కలిసి సమీక్షలో దీనిపైన కూడా చర్చ జరిగింది. పైనుంచి ఒక
సొరంగం మార్గం ద్వారా వీరిని రక్షించడమా, లేదంటే దానికి సమాంతరంగా ఇంకొక సొరంగం తవ్వి వీరిని బయటికి తీసుకురావడమా అనేటువంటి ఆలోచనలపైన తీవ్రంగా దీనిపైన వర్కౌట్ చేశారు. అయినప్పటికీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. దానికి కూడా ఇంకా మరిన్ని సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక నిపుణుల సూచనతో ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా విరమించుకున్నారు. ఇక ప్రస్తుతం అయితే నిన్న సాయంత్రం నుంచి, అంటే నిన్న ఈ టైం నుంచి కూడా ప్రారంభమైనటువంటి అత్యంత చర్చల తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి డెబ్రిస్ని బయటికి తరలించడంతో పాటుగా ఏదైతే 100 మీటర్ల మేర పేరుకపోయినటువంటి బురదలోనే స్కానర్లు అలాగే మిగిలినటువంటి అధునాతన పరికరాలను ఉపయోగించి గల్లంతైనటువంటి వారి ఆచూకీని దొరకపట్టేందుకైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా లోపల ఉన్నటువంటి డెబ్రిస్ని తొలగించేందుకు వేగవంతంగా పనులు అనేది జరుగుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. లోపలికి వెళ్తున్నటువంటి ట్రైను లోకోకి ట్రాలీ డబ్బాలను అమర్చారు. అక్కడ నుంచి సిల్ట్ను బయటికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడుగా ఏదైతే సీపేజ్తో వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాదాపుగా 3000 నుంచి 5000 లీటర్ల నీరు సీపేజ్ వస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. వాటన్నిటిని కూడా బయటికి పంపించేందుకు భారీ మోటార్లను ఏర్పాటు చేసి ఆ నీటిని కూడా బయటికి తోడేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ఏదైతే కన్వేయర్ బెల్ట్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోపల చాలా దూరం వరకు ఈ కన్వేయర్ బెల్ట్ నిరంతరం తిరుగుతూ ఉంటుంది. కన్వేయర్ బెల్ట్ను వెళ్తే పని చేస్తే మాత్రం ఆ సిల్ట్ కావచ్చు, బురదను, బండరాలు, ఎందుకంటే పైకప్పు కూడడంతో పైన మట్టి అలాగే బురదతో పాటుగా భారీ బండరాలు వచ్చి కూడా దానిపైన పడినటువంటి సందర్భం అయితే కనిపించింది. ఈ నేపథ్యంలోనే అదన్నింటిని కూడా తరలించాలంటే కన్వేయర్ బెల్ట్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. దాని పునరుద్ధరణ అనేది కూడా వేగంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడతా ఉంది. ఆల్రైట్ శివ, సో అది పరిస్థితి. ఇక లోపల సిచ్యువేషన్ అలా ఉంటే బయట మాత్రం పొలిటికల్ కుస్తీ కాకరేపుతోంది. బీఆర్ఎస్ నేతల పర్యటనతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ దగ్గర ఒక హై డ్రామా కంటిన్యూ అయ్యింది. ముందుగా హరీష్ రావు, జగదీష్, నిరంజన్లతో పాటు పలువురు నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ బైఠాయించారా నేతలంతా. ఆ తర్వాత కొద్ది మందికి పర్మిషన్ ఇవ్వడంతో ఎస్ఎల్బీసీ లోపలికి వెళ్లారు. ఎస్ఎల్బీసీ పరిశీలన అనంతరం ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, కార్మికుల ప్రాణాలు లెక్కలేదా అంటూ నిలదీశారు. ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? ఎట్లా పోతాడు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదు? ఎందుకు ఒక లైన్ ఆఫ్ డైరెక్షన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిండు? అంత లోతులో తవ్వుతున్నప్పుడు దానికి కావాల్సిన జియాలజికల్ సర్వేస్ కానీ ఇంకా ఇతర నిపుణుల సర్వేస్ కానీ వాళ్ళకి సంబంధించిన అనుమతులు కానీ ఏమీ తీసుకోలేదు. ఊరికనే గుడ్డిగా తవ్వుకుంటూ పోయినారు. ఎవరి ఒత్తిడి వల్లనో ఇది జరిగింది. ఇది సాధారణంగా జరిగే పని కాదు. కూలిన స్థలం ఏదైతే ఉందో పైనుంచి 2 కొండల మధ్యలో ఉండేటువంటి స్థలం అంటారు దాన్ని. ఆ మధ్యలో 2 కొండల మధ్యలో ఉండేటువంటి ఆ స్థలం కొన్ని శతాబ్దాలుగా గ్యాప్, 8 మీటర్ల గ్యాప్ ఉన్నది. కొన్ని శతాబ్దాలుగా మట్టి దిబ్బలు పేరుకొని పోయి అది లూజ్ స్ట్రాటా ఉన్నది. అక్కడ డ్రిల్లింగ్ జరిగేటువంటి టైంలో అది పడిపోయింది అనేటువంటిది నిపుణులు చెప్తా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ తీరుపై ప్రభుత్వం మండిపడింది. అసలు ప్రమాదానికి కారణమే బీఆర్ఎస్ అని విరుచుకుపడ్డారు మంత్రి ఉత్తమ్. ఈ యొక్క టన్నల్ యాక్సిడెంట్ కారణం గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యము. కనీసం వచ్చిన పెద్ద మనుషులు డీవాటరింగ్కి పవర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇంకోటి ఏదో అనుమతుల గురించి, అప్రూవల్ గురించి మాట్లాడతారు. వాళ్ళు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ల పాటు పనులు జరుగుతున్నాయి, మేమే ఎక్కువ ఖర్చు చేసినాం అంటున్నారు. మరి ఈ ద్వంద్వ వైఖరి ఏదో అర్థం కావడం లేదు. వాళ్ళు 10 ఏళ్ల పాటు ఎస్ఎల్బీసీ టనల్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండగా మేమే పనులు చేయించినాం అంటున్నారు వాళ్ళు. మరి ఈరోజు మళ్ళీ ఏదో అనుమతుల గురించి మాట్లాడుతున్నారు. అన్ని అనుమతులు ఉన్నాయి, యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ముందుకు పోతున్నాము. మీకు కొంత విషయం చెప్పాలి. వాళ్ళ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా. ఈరోజు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి మాట్లాడన్నీ అబద్ధపు మాటలు, ఒక గోబెల్స్ ప్రచారం. వీళ్ళ పేర్లు తీసుకొని జోసెఫ్ గోబెల్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది.